దూరంగా ఉన్నాం కనుక మనకేముందో తెలియకపోవచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు. మరి ₹1,00,00,000 ఖర్చు పెట్టి అంతరిక్ష యాత్రలు చేసి ఉపగ్రహాలను అక్కడికి పంపించి అక్కడేముందో జల్లెడ పట్టి వెతికి తీసుకొస్తున్నామన్న వాళ్ళకి కనీసం వాటిని చేసినోడు దేవుడురా అనే ఒక్క సైంటిస్ట్ నోట కూడా మాట రావడం లేదంటే అక్కడికి వెళ్ళి తెలుసుకున్న వాళ్ళు మంచివాళ్ళ, దూరంగా ఉండి దేవుడిని నమ్ముకున్న మనం గొప్పవాళ్ళమా? ఆలోచన చేయాలి. దగ్గరకంటూ వెళ్ళిన వాళ్ళకి ఇంత సిస్టమేటిక్ ప్రాసెస్ ఉందంటే, ఈ గ్రహాలన్నీ సూర్యుని చుట్టూరు దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతున్నాయంటే, వాటి నుంచి భూమి మీదకి లాభం జరుగుతుందంటే ఎవరూ లేకుండా ఎలా ఉంటుందిరా ఇది, ఇంత పకడ్బందీగా ఎవరు చేస్తారా అన్న ఆలోచన అంతరిక్షంలోకి వెళ్ళొచ్చే మనుషులకు కానీ, అంతరిక్షంలోనికి ప్రవేశింపచేసినటువంటి ఉపగ్రహాలకు కానీ తెలియనే తెలీదు.